హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మన లాస్ట్ క్లాస్లో మెన్సురేషన్లోని థియరీ పార్ట్ మొత్తం చూసాము. ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇందులో థియరీ పార్ట్ ఒకసారి రివైండ్ చేసుకుందాం. మనం ఏమేమి చెప్పుకున్నాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ద పార్ట్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఈజ్ ఎంక్లోజ్డ్ బై ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేన్ రీజియన్. ప్లేన్ రీజియన్ అంటే ఏంటంటే ఇందులో ఎంక్లోజ్డ్ అయి ఉన్న ఏరియాని మనం ప్లేన్ రీజియన్ అని అంటాము. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లేన్ రీజియన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఏరియా. ఆ ప్లేన్ రీజియన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మనం ఏరియా అని అంటాము. ఎనీ ఆబ్జెక్ట్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ యాజ్ ఏ డెఫినైట్ షేప్ ఈజ్ కాల్డ్ సాలిడ్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ యాజ్ ఏ ఒక షేప్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సాలిడ్ అన్నమాట. అంటే లైక్ క్యూబాయిడ్, పిరమిడ్, ప్రిజమ్, లైక్ దట్. The line joining the centers of the two parallel polygons is called the axis of the prism, and the length of the axis is referred as the height of the prism. మనం టూ ప్యారలల్ పాలిగాన్స్ యొక్క వర్టిసెస్ని జాయిన్ చేసినప్పుడు ఫామ్ అవుతుందన్నమాట. ఏ పిరమిడ్ ఈజ్ ఏ సాలిడ్ ఫిగర్ అబ్టైన్డ్ బై జాయినింగ్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ పాలిగాన్ టు ఏ పాయింట్ ఇన్ ద స్పేస్ బై స్ట్రెయిట్ లైన్స్. మనకు పిరమిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మనం పాలిగాన్లో ఉన్నటువంటి వర్టిసెస్ అన్నిటినీ ఒక స్పేస్ పాయింట్కి జాయిన్ చేసినప్పుడు మనకి పిరమిడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ క్యూబాయిడ్. నెక్స్ట్ క్యూబాయిడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ సాలిడ్ బౌండెడ్ బై 6 రెక్టాంగులర్ ఫేసెస్ అండ్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆర్ కాంగ్రియంట్. అంటే కాంగ్రియంట్ మీన్స్ లుకింగ్ లైక్ ఏ సేమ్. ఇఫ్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ దట్ ఈస్ ఇట్స్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ ఈక్వల్ దెన్ ద సాలిడ్ ఈజ్ కాల్డ్ ఏ క్యూబ్. ఈ పాయింట్స్ అన్నీ నేను లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకసారి నా వీడియోస్ చూడండి, లాస్ట్ క్లాసెస్వి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాము ఇవి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1:1:1 దెన్ ద రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ ఈజ్. ఇక్కడ మనకి ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ రేషియో ఇచ్చాడు 1:1:1 అని. మనం ఇప్పుడు సైడ్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి యాంగిల్స్ 1:1 అంటే ఇది సేమ్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఇది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనమాట. ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా 1:1:1 అనేది రేషియో అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డబుల్డ్ దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఇక్కడ మనకి ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్లో సైడ్ వచ్చేసి డబుల్ అయిందంట. మనకి స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మనకి ఈ స్క్వేర్లో వన్ సైడ్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి స్క్వేర్లో. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఒక సైడ్ అనేది డబుల్ అయిందంట. సో డబుల్ అయినప్పుడు ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుందని అడుగుతున్నాడు. మనకి ఏరియా ఫార్ములా ఏంటి స్క్వేర్కి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడు? సైడ్ ఏ అంటే సైడ్ అన్నమాట. సో సైడ్ డబుల్ అయింది. సో ఏ ఏమైంది? ఇక్కడ 2a అవుతుంది. అప్పుడు మనకి ఏరియా ఏమవుతుంది? 2a హోల్ స్క్వేర్ అంటే 4a². ఎంత అయింది? మనకి 4 టైమ్స్ అనేది అయింది. ఏరియా అనేది 4 టైమ్స్ అయింది. సో ఇక్కడ బికమ్స్ 4 టైమ్స్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 25 మీటర్ స్క్వేర్ దెన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ డాష్ మీటర్స్ అని అన్నాడు. ఇక్కడ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అనేది 25 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు మనకి. దెన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది? మనకి ఫార్ములా ప్రకారం ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏంటి? మనకి ఏ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు మనకి 25 మీటర్ స్క్వేర్ అని ఇచ్చాడు. సో దీని నుంచి మనం సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? √25. సో 25 అంటే 5. సో 5 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ అని అన్నాడు. ఇక్కడ మనకి ఒక ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అనేవి ఈక్వల్ అని అంటున్నాడు. మనకి స్క్వేర్కి ఏమవుతుంది? ఏరియా ఈక్వల్ టు ఏ స్క్వేర్. పెరిమీటర్ ఏమవుతుంది? మనకి స్క్వేర్కి 4a అవుతుంది. ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏ స్క్వేర్ అనేది ఏరియా అవుతుంది, పెరిమీటర్ అనేది 4a అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? రెండు ఈక్వల్ అంటున్నాడు. రెండు ఏరియా అండ్ పెరిమీటర్ రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్తున్నాడు. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4a. ఇక్కడ మనకి ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ ఈక్వల్ టు 4 మిగులుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఏ ఈక్వల్ టు 4 ఈజ్ ద ఆన్సర్. ఏరియా అండ్ పెరిమీటర్ రెండు సేమ్ అన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4a అని చేశాను. అప్పుడు మనకి ఏ ఈక్వల్ టు 4 వచ్చింది. సో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 10 centimeters.
దెన్ ఇట్స్ లెంత్ ఈజ్ డాష్ సెంటీమీటర్స్ అని అన్నాడు. మనకి ఇక్కడ ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు. లెంత్ ఎంత 3 2 అంట. 3 అంటే 3:2 అన్నాడు. సో అంటే 3x 2x అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అని అంటున్నాడు. సో పెరిమీటర్ ఏమవుతుంది మనకి ఫార్ములా రెక్టాంగిల్కి 2 × L+B కదా. సో ఇక్కడ L ఈక్వల్ టు మనకి ఏంటి 3x, B ఈక్వల్ టు 2x. ఎందుకంటే ఇక్కడ రేషియో లాగా ఇచ్చాడు మనకు క్వశ్చన్లో 3:2 అని రేషియో ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ L ఈక్వల్ టు 3x అవుతుంది, B ఈక్వల్ టు 2x అవుతుంది. అప్పుడు నేను ఇక్కడ పెరిమీటర్ మనకి 10 ఇచ్చాడు కాబట్టి 10 తీసుకుంటున్నాను. సో 2 × L+B అంటే 3x + 2x అవుతుంది. 10 ఈక్వల్ టు 2 × 5x, ఇక్కడ 10x ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 1 ఇక్కడ. సో మనకి x ఈక్వల్ టు 1 వచ్చింది. బట్ మనకు క్వశ్చన్లో ఏమడిగారు, లెంత్ అడిగారు. సో లెంత్ ఈక్వల్ టు 3x కదా. సో 3 × 1 3 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ యాన్ ఎడ్జ్ 10 సెంటీమీటర్స్ ఈజ్ అని అన్నాడు. మనము దీనికంటే ముందు ఫస్ట్ అసలు క్యూబ్ ఒకసారి ఫార్ములాస్ చూద్దాము. క్యూబ్ అండ్ క్యూబాయిడ్వి. ఇక్కడ క్యూబ్ తీసుకున్నాను చూడండి. ఒకవేళ ఈ క్యూబ్లో 1 ఎడ్జ్ అనేది ఏ యూనిట్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 4a² అనేది ఫార్ములా. 4a² స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఇది. ఈ ఫార్ములాస్ అన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములాస్ వస్తేనే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతాము. ఇక్కడ LSA + 2 × ఏరియా అంటే ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్ ఫైనల్ ఫార్ములా గుర్తుండే, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనకు దీని నుంచి కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు LSA + 2 × ఏరియా ఆఫ్ బేస్. ఇక్కడ 4a². LSA మనకు ఆల్రెడీ 4a² అని తెలుసు. సో 4a². ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్ ఇక్కడ మనకి స్క్వేర్ లాగా ఉంటుంది కాబట్టి మన క్యూబ్లో బేస్ అనేది ఇక్కడ 2 × a² అని తీసుకున్నాము. సో టోటల్ 6a² స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఏమవుతుంది మనకి క్యూబ్కి అన్నీ ఈక్వల్ కాబట్టి a³ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యూబాయిడ్కి కూడా చూద్దాము. క్యూబాయిడ్కి అయితే ఫార్ములా ఫస్ట్ వన్ వచ్చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది P × H. P అనేది ఇక్కడ పెరిమీటర్ అన్నమాట. P అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇక్కడ మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి కదా క్యూబాయిడ్లో. సో పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఇక్కడ 2 × L+B × H అయింది. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఫార్ములా మనకి ఇక్కడ క్యూబ్లో కూడా రాసాం కదా అలానే 2 × LB + BH + HL అనేది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఈక్వల్ టు ఏరియా × హైట్ అన్నమాట. ఇక్కడ ఏరియా ఏమవుతుంది L × B. సో LBH ఈజ్ ద ఫార్ములా. ఇది కూడా మీరు ఇది గుర్తుంచుకోండి అండ్ ఫైనల్ ఇది గుర్తుంచుకోండి. AH అనేది కూడా గుర్తుండాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా కూడా అడుగుతారు. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుండాలి వాల్యూమ్లో కూడా. దీని నుంచి మనకి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి క్యూబ్ ఎంత 6a² కదా ఫార్ములా. సో ఇక్కడ నేను 6a² రాసుకుంటున్నాను. ఇక్కడ మనకి A ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు. సో 6 × 10² అంటే 6 × 100 ఏమవుతుంది మనకు 600 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఇక్కడ ఏమంటున్నాడంటే నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడల్ బాక్స్ ఈజ్ 24 cm³ అండ్ బేస్ ఏరియా ఈజ్ 12 స్క్వేర్ సెంటీమీటర్స్. దెన్ ద హైట్ ఆఫ్ ద బాక్స్ ఈజ్ అని అడిగాడు. మనకి ఇక్కడ వాల్యూమ్ ఫార్ములా ఇప్పుడే చూసాం కదా, మన క్యూబాయిడ్లో వాల్యూమ్ ఫార్ములా మనం LBH తీసుకోవచ్చు లేదంటే A × H అని తీసుకోవచ్చు. సో ఇక్కడ A × H కాబట్టి వాల్యూమ్ ఈక్వల్ టు A × H. బేస్ ఏరియా యొక్క ఇది బేస్ ఏరియా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడు 24 = 12 × H. అప్పుడు H ఏమవుతుంది మనకి 24/12. సో 2 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. బేస్ ఏరియా అన్నమాట మనకి ఫార్ములాలో A × H. ఈ ఫార్ములా గుర్తుంటే మనకి ఈ ప్రాబ్లం ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ద పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఈజ్ 16 cm అండ్ ద హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ 2 cm. దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే క్యూబాయిడ్ ఇచ్చాడు కదా మనకి. క్యూబాయిడ్లో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి మనకి
పి ఇంటూ హెచ్ మనకి ఫార్ములా ఇక్కడ చెప్పాను చూడండి నేను ఆల్రెడీ. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పి ఇంటూ హెచ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకు పెరిమీటర్ ఇచ్చాడు చూడండి. ఈ ప్రాబ్లంలో పెరిమీటర్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది 16 ఇంటూ ఇక్కడ మనకి హైట్ కూడా ఇచ్చాడు. సో 16 ఇంటూ 2 అంటే 32 స్క్వేర్ సెంటీమీటర్ ఈజ్ ద ఆన్సర్. చూడండి మనకి ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటేమో పి ఇంటూ హెచ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి నేను 2 ఇంటూ మనకి పెరిమీటర్ అండ్ హైట్ ఇచ్చినప్పుడేమో ఈ ఫార్ములా యూజ్ చేయాలి. మనకి ఎల్బిహెచ్ అంటే లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఇచ్చినప్పుడు మాత్రం ఈ ప్రాబ్లమ్స్ యూజ్ చేయాలి. ఈ ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్ అనే ఫార్ములా. అంటే దీంట్లోనే మనం పి ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బిని సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. లెంత్ ఆఫ్ ఆల్ ద ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 60 సెంటీమీటర్స్. దెన్ ద లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ డాష్ అని అన్నాడు. ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద క్యూబ్ ఇచ్చాడు. అంటే మనకి మామూలుగా క్యూబ్లో మనము ఒక ఎడ్జ్ ఈక్వల్ టు ఏంటి, ఎడ్జ్ని ఏమనుకుంటాం మనం క్యూబ్లో ఏ యూనిట్స్ అనుకుంటాం కదా, అంటే ఏ సెంటీమీటర్స్ అన్నమాట. మనకి మొత్తం క్యూబ్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి క్యూబ్లో నేను క్యూబ్ చెప్పినప్పుడు చెప్పాను, ఒకసారి చూడండి అది కాన్సెప్ట్. మనకి మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయి ఒక క్యూబ్లో. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు సమ్ ఆఫ్ ఆల్ ద ఎడ్జెస్ అంటున్నాడు. అంటే 12 ఎడ్జెస్కి సమ్ చేసినప్పుడు మనకి ఎంత అవుతుందంటే 60 ఇచ్చాడు ఆ సమ్ అనేది మనకప్పుడు. దెన్ లెంత్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూ అంటే ఒక్కదాంతో ఏమవుతుంది మనకి ఇక్కడ 12 సమ్ చేసినప్పుడు 60 అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో మనం ఇక్కడ ఒక్కదాంతి చేయాలంటే ఏ ఈక్వల్ టు 60/12 అప్పుడు ఏమవుతుంది 5. సో ఏ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఏం లేదండి, జస్ట్ మనకి అన్ని ఎడ్జెస్ సమ్ ఆఫ్ ద ఆల్ ఎడ్జెస్ 60 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో నేను ఇక్కడ మొత్తం టోటల్ మనకి క్యూబ్లో 12 ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి 12A ఈక్వల్ టు 60 అని తీసుకున్నాను. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 60/12 కదా. సో 5 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%. దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై డాష్ అని అన్నాడు. ఒక ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అనేది 100% ఇంక్రీజ్ అయిందంట. అంటే ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఏంటి మనకి ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ కదా, ఏ అని తీసుకుంటాము. ఇది ఏమవుతుంది మనకి ఇది 100% పెరిగిందంట. అంటే 100% అంటే ఏంటి అంటే 100% ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏనే కదా. అంటే ఏ ప్లస్ ఏ 2A అయిందన్నమాట. 100% పెరగడం అంటే డబల్ అయిందన్నమాట. అంటే 2A అయింది ఇక్కడ మనకి. మామూలుగా క్యూబ్లో లాటరల్ సర్ఫేస్కి ఫార్ములా ఏంటి 4A² కదా. సో ఇక్కడ 4 ఇంటూ ఇక్కడ మనకి డబల్ అయింది కాబట్టి ఏ ప్లేస్లో 2A తీసుకోవాలి. ఇక్కడ డబల్ అంటున్నాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ 4A² 16A² అని 16A² అయింది. అంటే 4 టైమ్స్ పెరిగింది ఇక్కడ. కానీ మనకి ఏమంటుండో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అని అడుగుతున్నాడు. పర్సెంటేజ్ చేంజ్ అనేది మీకు ఇంకా తెలియదు కాబట్టి నేను ఇక్కడ వరకే చాలు మీకు ఈ ప్రాబ్లంకి. ఇక్కడ మనకి డబుల్ చేంజ్ అయినప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి డబుల్ అయ్యింది కదా, ఇంక్రీజ్డ్ బై 100% అంటే డబుల్ అవుతుంది. సో 4 ఇంటూ 2A² సో 16A² అనేది అవుతుంది. మన లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ మ్యాచ్ బాక్స్ విచ్ ఈజ్ 6 సెంటీమీటర్స్ లాంగ్, 2 సెంటీమీటర్స్ వైడ్ అండ్ 1.5 సెంటీమీటర్స్ థిక్ అని అన్నాడు. మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడ మ్యాచ్ బాక్స్ అన్నాడు. మ్యాచ్ బాక్స్ అంటే ఏంటి మనకి ఏ షేప్లో ఉంటుంది క్యూబాయిడ్ లాగా ఉంటుంది కాబట్టి మనం క్యూబాయిడ్ అని తీసుకోవాలి. మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి క్యూబాయిడ్లో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్ ఫార్ములా మనకి చూడండి ఇక్కడ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్. కాబట్టి ఇక్కడ మనకి ఎల్ ఎంత ఇచ్చాడు 6 సెంటీమీటర్స్ లాంగ్ అన్నాడు కాబట్టి 6 తీసుకుంటున్నాను. నెక్స్ట్ బి ఎంత 2, నెక్స్ట్ హెచ్ ఎంత 1.5. 2 ఇంటూ 6 ప్లస్ 2 అంటే 8 ఇంటూ 1.5 16 ఇంటూ 1.5 అంటే 16 ఇంటూ 1.5 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 15 6 జా 90, 15 1 జా 15, 24.0 అంటే 24 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది మనకి. లాటరల్స్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను మనకి ఇచ్చిన వాల్యూస్ అంతే. మీకు గుర్తుండాలంటే మ్యాచ్ బాక్స్ అనగానే అది ఏ షేప్లో ఉంటుందో మనం ఐడియా రావాలి. క్యూబాయిడ్ కాబట్టి క్యూబాయిడ్ ఫార్ములా వేసాను అంతే. నెక్స్ట్ ఇక్కడ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ విచ్ ఈస్ 2.5 meters లాంగ్, 2 meters వైడ్, 1.4 meters హైట్. నెక్స్ట్ ఈజ్ అంటే లాటరల్ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి మనకి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. సో ఇక్కడ ఎల్బి మనకు అన్ని వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి
ఎల్బి అంటే ఏంది 2.5 ఇంటూ 2, ఇక్కడ ఎల్ అంటే ఇది ఎల్, 2.5 అనేది ఎల్, ఇది బి, ఇది హెచ్. సో బిహెచ్ అంటే 2 ఇంటూ 1.4 ప్లస్ హెచ్ఎల్ అంటే 1.4 ఇంటూ 2.5. ఇక్కడ 2.5 ఇంటూ 2 ఈక్వల్ టు 5 అవుతుంది, ఎందుకంటే 0.50 అవుతుంది, 5.0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1.4 ఇంటూ 2 అంటే 14 2 2.28 కాబట్టి 2.8 అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ 1.4 ఇంటూ 2.5 అన్నాడు. సో ఇదేమవుతుందంటే మనకి 3.50 అవుతుంది, 350 అవుతుంది. సో ఇక్కడ మనం పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి తీసేద్దాము. సో 5 ప్లస్ 2.8 ప్లస్ 3.5 ఈక్వల్ టు మనకు సమ్ చేస్తే మనకి 2 ఇంటూ 11.3 వస్తుందన్నమాట. సో 11 ఈక్వల్ టు 22.6 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. అంటే ద రేషియో ఆఫ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు. మనకి క్యూబ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, 4a² అవుతుంది. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు 6a². కాబట్టి ఇక్కడ మనము ఈ రెండింటికి రేషియో అంటున్నాడు కాబట్టి 4a² ఈస్ట్ 6a² అని తీసుకోవాలి. a² క్యాన్సిల్ అయిపోతుంది. 4:6 అంటే 2 2s 2 3s 2:3 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ బి. ఈ క్వశ్చన్లో ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ డబుల్డ్ దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ డాష్ దట్ ఆఫ్ ఇనిషియల్ క్యూబ్ అని అన్నాడు. ఒకవేళ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ అనేది డబుల్ అయిందనుకోండి, అప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుందని అడుగుతున్నాడు. మనకి క్యూబ్ ఎడ్జ్ ఏమవుతుంది, మనకి 4 యూనిట్స్ ఉంటుంది. సో మనకి వాల్యూమ్ ఏమవుతుంది, a³. సో ఇక్కడ డబుల్ అవుతుంది అన్నాడు ఇక్కడ ఎడ్జ్. అప్పుడు ఏం తీసుకుంటాం మనం, 2a³ తీసుకుంటాం. అప్పుడు 2³ అంటే 8a³. సో మనకి ఏమైంది ఇక్కడ యాక్చువల్గా నార్మల్గా వాల్యూమ్ ఏంటి, a³ నుంచి మనకి ఇక్కడ డబుల్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 8a³ అయింది. అంటే ఎన్ని టైమ్స్ పెరిగింది, 8 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ అయింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 8 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది చూడండి. మ్యాచ్ కాలమ్ ఏ విత్ కాలమ్ బి అండ్ సి. ఇందులో మనకి 2 క్యూబ్స్ ఇచ్చాడు. పి అనేది ఒక క్యూబు, నెక్స్ట్ క్యూ అనేది ఒక క్యూబు. పీ క్యూబ్కి ఏంటంటే 4 సెంటీమీటర్స్ అనేది ఎడ్జ్, నెక్స్ట్ ఈ క్యూబ్లో ఏంటంటే 5 సెంటీమీటర్స్ ఎడ్జ్. వీటికి మనం కింద ఇచ్చిన ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్, నెక్స్ట్ ఎల్ఎస్సి అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. ఇవి ఫైండ్ అవుట్ చేసి ఈ కాలమ్ బి అండ్ సికి మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వన్ చేద్దాం మనము. ఫస్ట్ 4 సెంటీమీటర్స్ కదా క్యూబ్, అది దాన్ని చేద్దాము. ఇక్కడ ఏమేమి అడిగాడు, ఫస్ట్ వన్ వచ్చేసి టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్ అని అన్నాడు. టోటల్ లెంత్ ఆఫ్ ద ఎడ్జెస్ అంటే మనకు మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి క్యూబ్లో, 12 కదా. సో 12 ఇంటూ ఏ ఎడ్జెస్, 12 ఎడ్జెస్ అంటే 12 ఇంటూ ఏ కదా. సో 12 ఇంటూ ఏ ఈక్వల్ టు మనకి 4 ఇచ్చారు. సో 48 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది మనకి 12 ఇంటూ 5, సో 60 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఆప్షన్ బి. నెక్స్ట్ దీనికేమో 60 కాబట్టి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఎస్సి అని అడుగుతున్నాడు. మనకి క్యూబ్లో ఎల్ఎస్సికి ఫార్ములా ఏంటి, 4a². సో ఇక్కడ మనకి a ఈక్వల్ టు 4 ఇచ్చారు. ఇది p అనే క్యూబ్కి, ఇది q అనే క్యూబ్కి. సో 4 ఇంటూ 4² ఏమవుతుంది, 4 ఇంటూ 16. సో 64 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, 4 ఇంటూ 5 ఇచ్చాడు కదా. సో 5². 4 ఇంటూ 25 100 సెంటీమీటర్స్, 100 స్క్వేర్ సెంటీమీటర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్ మనకి 64 వచ్చింది కాబట్టి ఇక్కడ 64కి పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 100 వచ్చింది. సో ఇక్కడ నుంచి 100కి. నెక్స్ట్ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి మనకి, 6a². సో 6 ఇంటూ ఫస్ట్ది 4 కాబట్టి 6 ఇంటూ 4², 6 ఇంటూ 16, 16 6 96 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ క్యూబ్కి ఏమవుతుంది మనకి, ఇది కూడా 6a². సో 6 ఇంటూ మనం ఇక్కడ 5 తీసుకోవాలి అంతే. 6 ఇంటూ 25 ఇక్కడ 150 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సేమ్ ఇక్కడ మ్యాచ్ చేద్దాం. ఒకటి 96 వచ్చింది, ఇంకొకటి 150.
కాబట్టి ఎఫ్కి మ్యాచ్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి వాల్యూమ్ అడిగాడు. సో వాల్యూమ్ ఏమవుతుంది మనకి ఏ క్యూబ్ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 4 కాబట్టి 4 క్యూబ్ అని తీసుకోవాలి. 4 క్యూబ్ అంటే 4 × 4 × 4 4 × 4 16 × 4 64 క్యూబిక్ సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఏ క్యూబ్ ఈక్వల్ టు 5 కదా మనకి ఇక్కడ ఏ. సో 5 క్యూబ్ అని తీసుకుందాం. 5 క్యూబ్ ఈక్వల్ టు 125 క్యూబిక్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ వచ్చేసి 64 నెక్స్ట్ 125. ఇక్కడితో మనకి వెరీ షార్ట్ టైప్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్లో మనము ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఎస్సీ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.